తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలు అంటే ఒకసారి పేపర్ చూసుకోండి, ఎందుకంటే దాన్ని క్లియర్గా ఇచ్చారు. మొత్తం తొక్కి స్లాట్లు లాంటివి జరగకుండా భక్తులు ఒక్కరోజు మాత్రమే దర్శనానికి కాదు, ఆ ఒక్కరోజు దర్శనాలు ఏం కాదు అన్నట్టుగా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం అనేది జరుగుతుంది అని చెప్పి చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి భక్తులందరికీ కూడా, ఎందుకంటే క్రౌడ్ బాగా ఎక్కువ ఉంటే మళ్ళీ అక్కడ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వీటికి ఇబ్బందిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకి మార్గదర్శకాలు మొత్తం 10 నుంచి 19 వరకు మీకు ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేటువంటిది జరగబోతోంది. మొత్తం 7 లక్షల మందికి పైగా భక్తులు దీనికి వచ్చేటువంటి అవకాశం ఉంది, దర్శనం చేసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ ధరించండి, చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఎందుకంటే హెచ్ఎంపీవీ వైరస్ వచ్చినటువంటి నేపథ్యంలో టీటీడీ వాళ్ళు కూడా మార్గదర్శకాలు కొన్ని జారీ చేయడం జరిగింది. టికెట్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేటువంటి కేంద్రాలు కూడా స్పష్టంగా చెప్పారు. జీవకోన జెడ్పీ హై స్కూల్, ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్, రామచంద్ర పుష్కరిణి, రామనాయుడు హై స్కూల్ ఎదుర్కొండ, బైరాగిపట్టడ, ఇందిరా మైదానం, శ్రీనివాస కాంప్లెక్స్ తిరుపతి, విష్ణు నివాసం తిరుపతి, భూదేవి కాంప్లెక్స్ తిరుపతి, బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ తిరుమల స్థానికులకు మాత్రమే బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఇస్తారు అనేది టీటీడీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. సో ఈ దర్శనానికి, వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోండి. టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ప్రకటన తిరుమల తిరుపతి దేవస్థానం వారు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి.